జై హింద్ ఫ్రెండ్స్. సో చాలామంది స్టూడెంట్స్ రీసెంట్గా ఐ థింక్ మేబీ ఫ్రెషర్స్ అనుకుంటాను. సార్ ఏపీఎస్సి గ్రూప్ వన్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వగలమా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇక్కడ ఒక 3 థింగ్స్ చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ అన్ అకాడమిక్ ఎగ్జామ్. మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి వచ్చుంటారు చాలామంది. బికాజ్ మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి గ్రూప్స్ రాయడానికి. మనం డిగ్రీ లేదా బీటెక్లో ఏం చేస్తాం, హార్డ్లీ 1 or 2 డేస్ లేకపోతే గట్టిగా ఒక 3-4 రోజులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తాము, పాస్ అవుతాం. అక్కడ మనకి ఏం చూస్తారు, పాస్ అయ్యామా లేదా. నీకు 55% వచ్చినా, 60% వచ్చినా, 70% వచ్చినా, 90% వచ్చినా నో బడీ కేర్స్. మీకు ఒక ఎలిజిబిలిటీ లేదా ఒక డిగ్రీ మీ చేతిలోకి వస్తుంది. దాని బేసిస్ మీద మీరు బయట ఐదర్ ప్రైవేట్ జాబ్స్కి అప్లై చేస్తారు, లేదనుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి ఒక ఎంట్రీ టికెట్ లేదా ఎంట్రీ పాస్ లాంటిది మాత్రమే డిగ్రీ లేదా బీటెక్. సో అక్కడ మీకు పెద్ద కాంపిటీషన్ ఏమి ఉండదు. మా అంటే మీ కాలేజీలో మీ క్లాస్లో మీకు కాంపిటీషన్ అంతే. అది కూడా పెద్దగా పాస్ అయితే సరిపోతుంది. కమింగ్ టు గ్రూప్స్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే దీంట్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. మనకి స్టేట్ మొత్తం దాదాపుగా 6 లక్షలు రాయొచ్చు, 8 లక్షలు రాయొచ్చు, 10 లక్షల మంది కూడా అప్లై చేయొచ్చు. సో ఇంతమందిలో మీకు ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు ఫైనలిస్ట్లో ఉండాలి అనుకుంటే మీరు చాలా కష్టపడాలి. అంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, 1-2 మార్కులతో ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది. అంటే సెకండ్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఎవరున్నారు కాంపిటేటివ్ ఫీల్డ్లో అంటే ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి త్వరగా ఉద్యోగాలు వస్తున్నాయి కంపేర్ టు ద షార్ట్ టర్మ్ ప్రిపరేషన్. అంటే మనకి ఇప్పుడు ఆగస్టు 15న ఒక నోటిఫికేషన్ ఉంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది అకార్డింగ్ టు ద జాబ్ క్యాలెండర్. సో ఆగస్టు 15th మనకి నోటిఫికేషన్ వస్తే మనకి ఇప్పుడు ఒక 15 రోజులు టైం ఉందనుకోండి. అక్కడ నుంచి ఒక 60 డేస్ మ్యాక్సిమం ప్రిలిమ్స్కి టైం ఉండొచ్చు. అంటే మీ దగ్గర ఎంత ఉందండి టైము, హార్డ్లీ ఒక 75 డేస్ ఉంది. ఈ 75 డేస్లో మీరు ఏం చేయగలరండి, మ్యాక్సిమం ప్రిలిమ్స్ వరకు మీరు చదవగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను చూడండి. యా, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. తర్వాత ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ, పేపర్ 2లో 60 మార్క్స్ పేపర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. సో ఇది చదవడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి, మీకు వచ్చే నష్టాలు ఏంటి, రెండు మనం చూసుకుందాం. లాభాలు ఏంటి అంటే మనకి ఇదే సిలబస్ మీరు చదువుకుంటే మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా కవర్ అవుతుంది ఎక్సెప్ట్ ద సొసైటీ పార్ట్. సొసైటీ ప్రిలిమ్స్లో ఉన్న సొసైటీ సబ్జెక్ట్ తప్పించి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో క్లియర్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి, మనకి టైం తక్కువ ఉంది. మా అంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలరు. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం వల్ల మనకి ₹1 కూడా ఉపయోగం లేదు. జస్ట్ ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ రాశారు కదా, క్వాలిఫై అయితే చాలు, ఐ మీన్ పాస్ అయితే చాలు అన్నట్టుగా ఇక్కడ క్వాలిఫై అయితే సరిపోదు. మెయిన్ స్కోర్ని బట్టి మనకి ఉద్యోగం అనేది డిసైడ్ అవుతుంది. మరి మెయిన్స్ అంటే ఆన్సర్ రైటింగ్ అంటే మీకు రెగ్యులర్గా మీరు ఆన్సర్స్ రాయడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడ ఆన్సర్స్ తప్పు చేస్తున్నారో మీ సీనియర్స్కి లేదంటే ఆల్రెడీ ర్యాంకర్స్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి రాసే కెపాసిటీ మీలో ఉండాలి. అలా మీరు కొన్ని వందల వేల ఆన్సర్లు రాసి 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 మీరు పర్ఫెక్ట్ అయితే మీకు ఒక ఉద్యోగం వస్తుంది, రైట్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం మీరు ప్రిలిమ్స్ వరకు రీచ్ అవ్వగలరు. దాంట్లో చాలా తక్కువ మంది ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, మిగతా వాళ్ళు క్లియర్ కూడా చేయలేరు. బికాస్ పేపర్ స్టాండర్డ్స్ అనేది యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కాకపోయినా మళ్ళీ కమింగ్ ఉగాదిలో ఇంకొక జాబ్ క్యాలెండర్ ఇస్తారు కాబట్టి దాంట్లో కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయో మనకి ఇన్ఫామ్ చేస్తారు గవర్నమెంట్లో అఫీషియల్గా. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే 1 year లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీకు మంచి రిటర్న్స్ని తీసుకొస్తాయి, రైట్. అంతేగాని ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ సక్సెస్ కోసం చూడకండి. షార్ట్ టర్మ్ సక్సెస్ అనేది టెంపరీగానే ఉంటుంది కానీ పర్మనెంట్గా మీకు ఉద్యోగం తెప్పించేటట్టు అయితే ఉండదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్నే మీరు అలవాటు చేసుకోండి. కామన్గా గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2
కలిపి 2 కామన్‌గా ప్రిపేర్ అయితే మీకు ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కంపేర్ టు ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, లేదా ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా అలా కాకుండా ప్రిపరేషన్ ఎలాగో సిలబస్ కామన్‌గా ఉంది కాబట్టి అదే మీకు యూపీఎస్సీకి హెల్ప్ అయిద్ది. గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట మీకు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే టైంకి 129 లేదా 131 గ్రూప్ 1 పోస్టులు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నాయి మనకి. అండ్ దాంతో పాటుగా గ్రూప్ 2 750 పోస్టులు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేసింది కాబట్టి గ్రూప్ 2కి ఇక్కడైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ నా సజెషన్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మీరు అట్లీస్ట్ కళ్ళు తెరుచుకొని ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే గో ఫర్ గ్రూప్ 2. ఎందుకు గ్రూప్ 2 అని చెప్తున్నాను అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో కేవలం 5 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో ఒకటి కరెంట్ అఫైర్స్, ఒకటి మెంటల్ ఎబిలిటీస్ తీసేస్తే 3 జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సొసైటీ ఉంది, ఇంకోటి జియోగ్రఫీ ఉంది, ఇంకోటి హిస్టరీ ఉంది. ఈ 3 మీరు కొద్దిగా ఈజీగా చదువుకోవచ్చనమాట. ప్రిలిమ్స్ క్లియర్ అయితుంది. ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తో పాటుగానే మీకు కుదిరితే 1 ఆర్ 2 మెయిన్స్ సబ్జెక్ట్స్ మీకు చదివే టైం ఇప్పుడుంటే డెఫినిట్‌గా అది మీకు మెయిన్స్ టైం కల్లా హెల్ప్ అవుతుందనమాట. మెయిన్స్‌లో కేవలం మీరు ఐ మీన్ 2 పేపర్లుంటాయి. 5 సబ్జెక్టులుంటాయి. ఒకటి ఏపీ హిస్టరీ 75 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్ ఉంటుంది. పాలిటీ 75 మార్క్స్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంటుంది. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఎన్విరాన్మెంట్ కూడా కలిపి చదువుతారు కాబట్టి 5 సబ్జెక్టులు చదివితే మీ మెయిన్ స్కోర్‌ని బట్టి మీకు మంచి ఉద్యోగం వస్తుంది. కొంతమంది షార్ట్ టర్మ్‌లో బాగా గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే మంచి అడ్వాంటేజ్. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రూప్ 2 ఈస్ కంప్లీట్‌లీ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. అంటే మనకి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బబ్లింగ్ బేస్డ్ మీద, ఓఎంఆర్ బేస్డ్ మీద మేబీ సీబీటీ కూడా చేయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా చేసే అవకాశాలున్నాయి. దట్స్ ద డిస్క్రిషన్ ఆఫ్ గవర్నమెంట్. బట్ ప్రెజెంట్ అయితే మనకి కంప్లీట్‌గా ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ కాబట్టి అదొక అడ్వాంటేజ్. గ్రూప్ 1 ఏంటి? ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్, మెయిన్స్ డిస్క్రిప్టివ్ కాబట్టి మెయిన్స్ మీకు ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అండ్ ప్రిలిమ్స్ కూడా ఒకవేళ 2 పేపర్లు కుదించి 150 మార్కులు చేసినా గానీ మీరు అదే సిలబస్ చదవాలి. దాంట్లో మనకి ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి లేదు. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి మీకు చదివిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మెయిన్స్‌లో ఆల్రెడీ రిపీట్ అవుతున్నాయి ఒక 70% కాబట్టి ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి చదివితే ఏపీ గ్రూప్ 1 మెయిన్స్‌కి హెల్ప్ అవుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కామన్ సిలబస్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోండి, రాసుకోండి. హ్యాపీగా ప్రిపరేషన్ నెక్స్ట్ ఇయర్‌కి స్టార్ట్ చేసుకోండి. మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో కూడా ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి బ్యాచ్ 4 క్లాసెస్ రన్ అవుతున్నాయి. మాక్సిమం నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అది కూడా మనకి క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే ఒకవేళ ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలన్నా, ఓన్లీ గ్రూప్ 2 క్లాసెస్ కావాలన్నా, ఓన్లీ గ్రూప్ 1 క్లాసెస్ కావాలన్నా, ఓన్లీ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ కావాలన్నా, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కావాలన్నా, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఏది కావాలన్నా మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఉన్నాయి. అండ్ ఫ్రీ స్టడీ ప్లాన్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకవేళ కావాలి అనుకుంటే మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరు ఒకవేళ ఐఓఎస్ యూజర్ అయితే క్లాస్ ప్లస్ అని ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేసుకొని TZDNQ అనే ఓఆర్జీ కోడ్ కొడితే అది మన అకాడమీ యాప్ కింద చేంజ్ అవుతుంది. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.